Welcome to my channel Learn and Grow. Today our topic is determine the number of mesh equations required to solve the given network. సో ఇక్కడ ఒక నెట్వర్క్ తీసుకుంటే రెసిస్టర్స్ తీసుకున్నాం 2 ohm, 7 ohm, 3 ohm, 5 ohm, 6 ohm, 9 ohm అండ్ వోల్టేజ్ సోర్స్ వచ్చేసి వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ ఈ కెపాసిటర్ సి. సో రిమైనింగ్ అన్ని రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ నెట్వర్క్కి ఎన్ని మెష్ ఈక్వేషన్స్ అనేవి డిటర్మైన్ చేయగలం. సో ఇక్కడ మెష్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే ది నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ m ఈజ్ ఈక్వల్ టు b మైనస్ n+1. సో b అంటే ఏంటంటే బ్రాంచెస్, b మీన్స్ బ్రాంచెస్ అండ్ n అంటే నోడ్స్. సో ఇక్కడ డయాగ్రామ్ బేస్ చేసుకొని బ్రాంచ్ అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా ఒక కాంపోనెంట్ తీసుకుంటే 2 టెర్మినల్స్ ఉంటాయి. సో ఆ కాంపోనెంట్ని ఏమనొచ్చు, బ్రాంచ్ అనొచ్చు. అంటే సింగిల్ ఎలిమెంట్ని బ్రాంచ్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం డయాగ్రామ్ అనేది ఇక్కడ డ్రా చేస్తే, సో ఇలా డ్రా చేసాక ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి సో ఇది బ్రాంచ్ 1, నెక్స్ట్ రెసిస్టర్ బ్రాంచ్ 2, థర్డ్ వన్ బ్రాంచ్ 3, బ్రాంచ్ 4, బ్రాంచ్ 5, బ్రాంచ్ 6, బ్రాంచ్ 7, బ్రాంచ్ 8, బ్రాంచ్ 9, బ్రాంచ్ 10. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా బ్రాంచెస్ కింద ఇండికేట్ చేస్తాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ b ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ నోడ్స్. సో సేమ్ డయాగ్రామ్, నోడ్స్ ఎన్ని ఉన్నాయంటే, నోడ్స్ అంటే 2 or more ఎలిమెంట్స్ అనేవి మీట్ అయ్యే పాయింట్ని నోడ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ రెసిస్టర్ ఉంది అండ్ వోల్టేజ్ సోర్స్, ఈ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి ఇది నోడ్ 1. అండ్ ఇక్కడ ఈ రెసిస్టర్ అంటే టోటల్ 3 రెసిస్టర్స్ ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి నోడ్ 2. నెక్స్ట్ ఈ రెసిస్టర్ ఈ కెపాసిటర్, ఈ 3 ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి పాయింట్ నోడ్ n3. నెక్స్ట్ రెసిస్టర్ అండ్ కరెంట్ సోర్స్, ఈ రెండు ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి నోడ్ n4. నెక్స్ట్ ఈ కరెంట్ సోర్స్ అండ్ ఈ కెపాసిటర్ ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో ఈ రెండు ఇక్కడ కనెక్ట్ అయిన కాబట్టి నోడ్ 5. నెక్స్ట్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్, ఈ 3 ఎలిమెంట్స్ ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి, సో ఇది నోడ్ 6 అవుతుంది. నెక్స్ట్ రెసిస్టర్, సో ఈ 3 ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి నోడ్ 7. అండ్ లాస్ట్ ఈ రెసిస్టర్ అండ్ వోల్టేజ్ సోర్స్, ఈ రెండు కూడా ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి నోడ్ 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ n ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఫార్ములా ఏంటిది, నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్. సో మెష్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే m ఈజ్ ఈక్వల్ టు b మైనస్ n+1. సో b అంటే బ్రాంచెస్, సో బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయి టోటల్ 10. సో 10, n అంటే 8 ప్లస్ 1, 10 మైనస్ 8 2 ప్లస్ 1 3. సో నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ ఎన్ని రిక్వైర్ అవుతాయి అంటే 3 రిక్వైర్ అవుతాయి ఇచ్చిన సర్క్యూట్.